భారత హోంమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా గారు మనం చూసుకుంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆయా రాష్ట్రాలలో ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. తాజాగా అస్సాంలోని బరాక్ లోయలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్రమ చొరబాటుదారుల ప్రస్తావన తీసుకొని వచ్చారు. పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి జరగాలన్నా, అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టాలన్నా అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తానే ఇవన్నీ జరుగుతాయన్నారు. బరాక్ లోయలో బెంగాలీలు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆయన బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశాన్ని పేర్కొన్న గమనార్హం. పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం గూఢచార్యం చేసే వ్యక్తులకు దేశంలో స్థానం లేదని ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. రెడ్ కార్పెట్ వేసి మరీ అక్రమ చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తూ ఉంది. భారతదేశం ధర్మసత్రం కాదు, అక్రమ చొరబాటుదారులకు ఇక్కడ స్థానం లేదు. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మార్పు మొదలవుతూ ఉంది. బెంగాల్లో ఉన్న చొరబాటుదారులను తిరిగి వారి దేశాలకు వెళ్ళగొడతామని చెప్పి అమిత్ షా గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు అసలు ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉండదు. నిరసనకారులను మెచ్చుకుంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏ పార్టీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని చెప్పి అమిత్ షా గారు పేర్కొన్నారు.